మిస్టర్ సిద్ధార్థ, హల్వా ఇష్టమని మీ అమ్మ చెప్పింది కదా, బాగా తిను. శోభనం 3 రాత్రులు గడిచాక మా పని పడతానని చెప్పింది మీ అమ్మ. అసలు నీ శోభనం జరిగితే కదా. పిల్లా పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ముహూర్తానికి సమయం అవుతుంది. అమ్మా సునంద, మహాలక్ష్మి, వాళ్ళని గదిలోకి పంపించే ఏర్పాట్లు చూడండి. ఎదురుచూపులో కాలం కరగని ముఖంలా తొందరగా రాను. నా ఎదురుచూపు తొలి రాత్రి సమయం తెలియకుండా మనిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయే శోభనం గురించి కాదు, మీ నాన్న వాసుదేవ్ నాశనం గురించి.